అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ రాము. మాట ఒకటే చాలు ఒక వ్యక్తిని శిఖరానికి తీసుకెళ్లగలదు, లేక వివాదాల మధ్యలో నెట్టగలదు. ఇప్పుడు అదే జరిగింది ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విషయంలో. రాముడి మీద రావణుడి మీద చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో భారీ దుమారం. ఇప్పుడు కేసులు కూడా నమోదు. అసలు ఆయన ఏమన్నారు, ఎందుకు ఇంత పెద్ద వివాదం చెలరేగింది, చట్టపరంగా ఈ కేసు ఎటు దారి తీస్తుంది, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. భయపడతావు, దుబాయ్లో చూస్తున్నాను. భాయ్ బోల్తే ముజే సలాం కర్తే. సినీ ప్రపంచంలో తన నటనతోనే కాదు, తన అభిప్రాయాలతో కూడా తరచూ వార్తల్లో నిలిచే వ్యక్తి ప్రకాష్ రాజ్. సామాజిక, రాజకీయ, మత సంబంధిత అంశాలపై ఆయన తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తుంటారు. అయితే ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు సాధారణ చర్చను దాటి పెద్ద వివాదానికి దారితీశాయి. What is your name? Oh, I am Rama from North. Yeah, I am Ravana from South. Nice meeting you. ఈ నేపథ్యంలో కొందరు సామాజిక కార్యకర్తలు ముందుకు వచ్చి ప్రకాష్ రాజ్ పై అధికారిక ఫిర్యాదులు చేశారు. మత విశ్వాసాలను అవమానించడం, వర్గాల మధ్య విభేదాలను పెంచేలా వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో కేసులు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ విషయం చట్టపరమైన దశకు చేరింది. No, one nation, one religion, my dialogue. Get lost. ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా హిందూ మతాన్ని అనుసరించే వర్గాలు తీవ్రంగా స్పందించాయి. దేవుడిగా పూజించే శ్రీరాముడిపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని, ఇది మతపరమైన భావాలను దెబ్బతీసేలా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వరకు ప్రకాష్ రాజ్ ఈ వివాదంపై పూర్తి స్థాయిలో స్పందించలేదు. ఆయన నుంచి అధికారిక స్పందన వస్తుందా, లేక ఈ వివాదం మరింత ముదురుతుందా అన్నది చూడాలి. మొత్తం చూస్తే ఇది కేవలం ఒక వ్యక్తి వ్యాఖ్యల వివాదం మాత్రమే కాదు, ఇది సమాజంలో ఉన్న విలువలు, విశ్వాసాలు, అభిప్రాయ స్వేచ్ఛ, ఈ మూడు అంశాల మధ్య జరుగుతున్న పెద్ద చర్చకు సంకేతం. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ప్రకాష్ రాజ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా సనాతన ధర్మం, రాజకీయ నాయకత్వం, సామాజిక వ్యవస్థలపై ఆయన విమర్శలు తరచూ వార్తల్లో నిలిచాయి. అయితే ఈసారి విషయం మతపరమైన అంశానికి సంబంధించినది కావడంతో స్పందన మరింత తీవ్రంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న కూడా ముందుకు వస్తుంది. ఒక ప్రజా వ్యక్తిగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం ఒక హక్కు, కానీ అదే సమయంలో మతపరమైన విశ్వాసాలను గౌరవించడం కూడా సమాజంలో ముఖ్యమైన బాధ్యత. ఈ రెండు మధ్య సంతులనం ఎలా ఉండాలి అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఇక చట్టపరమైన కోణంలో చూస్తే ఈ కేసు ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. కోర్టులో ఈ వ్యాఖ్యలపై విచారణ జరిగే అవకాశం ఉంది. నిజంగా ఈ వ్యాఖ్యలు చట్టపరంగా తప్ప, లేక ఇది అభిప్రాయ స్వేచ్ఛలో భాగమా అనే అంశంపై నిర్ణయం తీసుకోబడుతుంది. So they are coming down to south and Lakshmana says, Rama, what lucky? No, there is one forest here. Rama says, no, it is somebody's land. It's somebody's farm. Oh, there are fruits, can we eat? Yeah, but is it stealing? No, if we are hungry, we can eat. ఇటీవల జరిగిన ఒక సాహిత్య వేదికలో, ముఖ్యంగా కేరళలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ఆయన రామాయణానికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవారని, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందిన ఒక గిరిజన తెగ నాయకుడని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాముడు రావణుని తోటలోని పండ్లు తిని వాటికి డబ్బులు చెల్లించలేదని చెప్పడం మరింత వివాదానికి దారితీసింది. మాట శక్తివంతమైనది, కానీ అదే మాట వివాదాల కారణమైతే ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు అభిప్రాయ స్వేచ్ఛన, లేక మతపరమైన భావాలపై దెబ్బన? ఈ కేసు కోర్టులో ఎటు మలుపు తిరుగుతుంది? ఇది ఒక ఉదాహరణగా మారుతుందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.